శ్రీనివాస్. ఈ మధ్యకాలంలో మరి పోలీస్ స్టేషన్లో సామాన్యుడికి చాలా ఇబ్బందికరంగా మరి చట్టాలను తయారు చేసి వారిని హింస పెడుతున్నట్లుగా మరి నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి స్టేషన్లో వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనం పాదాభివందనం చేయాలి. పేదవారిని హక్కుని చేర్చుకొని సహాయం చేసి వారికి మరి చట్టబద్ధంగా శిక్షలు విధించి మరి ఆ విధంగా ముందుకెళ్ళేటువంటి ఆఫీసర్లు ఉన్నారు పోలీస్ వ్యవస్థలో. వాళ్ళందరికీ మనం అభినందనలు తెలియజేయాలి. అలాగనే ఈ మధ్యలో గాదా సాయికృష్ణ అనేటువంటి అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సి నాగరాజు గారి ద్వారా మరి అగుపించకుండా పోయాడనేటువంటి నేరారోపణలు వస్తున్నాయి. చట్టాలని కోర్టు ద్వారా మరి శిక్షలను ఖరారు చేసి తగినటువంటి శిక్షలను వేసి మరి నష్టపోయిన వారికి మరి సహాయం చేస్తూ చట్టబద్ధంగా నేరం చేసిన వాళ్ళకి శిక్ష విధిస్తూ మరి ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వారిని చట్టబద్ధంగా కోర్టు మరి శిక్షించడం, వాళ్ళకి మరి శిక్షలు విధించడం జరుగుతుంది. అలానే కాకుండా మరి పోలీసులనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మారణ ఆయుధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని బెదిరించి చంపడం అనేది ఇది చాలా మానవ హక్కులకే ఉల్లంఘన అనేటువంటిది మనం గ్రహించాలి. మరి ప్రతి ఒక్కరికి నేరారోపణలు ఎదుర్కొంటారు, కానీ అవి రుజువు అయిన తర్వాతనే వాళ్ళు నేరస్తులు అవుతారు. అంత కేసులు వచ్చినంత మాత్రాన ఎవడో కూడా నేరస్తుడు కారు. గిట్టని వాళ్ళు మరి ఆ సాంఘిక శక్తులు కొంతమంది కంప్లైంట్లు కేసులు పెట్టినా సరే ఆ నేరారోపణలు రుజువైతేనే తప్ప వాళ్ళు మరి నేరస్తులు కాదు. కాబట్టి ఈ విధంగా కోర్టులు, ఈ పోలీసులు అనేటువంటి వాళ్ళు పేదవాళ్ళకి, మనుషులకి వారధిలాగా ఉండి మరి ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళు, సంఘాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు మరి సానుకూలంగా ఉండాలి. కాబట్టి ఒకవేళ నేరారోపణలు కనుక చట్టబద్ధంగా పోలీసుల మీద కానీ, కోర్టుల మీద కానీ మరి నిరూపణ కనుక అయితే వాళ్ళకు మరణశిక్షలు కూడా వాళ్ళకు కూడా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మొన్న ఈ మధ్యకాలంలో మద్రాసులో జరిగినటువంటి తండ్రి కొడుకుల హత్యకు కారకులైనటువంటి 9 మందికి మరణశిక్షలు, ఉరిశిక్ష వేశారు అనేటువంటిది మనం విన్నాం. అలాగనే ఆంధ్రాలో కూడా నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆఫీసర్లకు, పోలీసు వ్యవస్థలు, ముఖ్యంగా కోర్టు సంబంధించినటువంటి న్యాయ చట్టాల్లో కఠినమైన శిక్షలు వారికి కూడా పడాలని మరి మనమందరం కోరుకుందాం. రాజ్యాంగాన్ని మరి కాపాడుకుందాం. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు దానికి చట్టబద్ధంగా ప్రజలు కూడా ప్రశ్నించడం నేర్చుకుంటారని మనసారా కోరుకుందాం. ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఉంటాం మరి. ధన్యవాదాలు.